ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. 3 గుణాలకి 3 రంగులు ఉన్నాయి. సత్వగుణం రంగు తెలుపు, రజోగుణం రంగు ఎరుపు, తమోగుణం రంగు నలుపు. మన కంట్లో చూసుకోండి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఖచ్చితంగా 3 రంగులు ఉంటాయి. తెల్లటి కంటి గుడ్డు ఉంటుంది, నల్లటి కంటి పాప ఉంటుంది, ఈ చివరగాన ఆ చివరగాన ఎర్రజీరలు ఉంటాయి. ఖచ్చితంగా మనం త్రిగుణాత్మకమైన శరీరం ధరించాము అనడానికి ఈ కంటి పాపలే ఉదాహరణ, వేరే ఏం చెప్పక్కర్లేదు. ఆ త్రిగుణాలని పోగొట్టుకోవడమే త్రిపురాసుర సంహారం. త్రిపురాలంటే సత్వపరం, రజఃపరం, తమఃపరం. ఈ మూడింటిని పోగొట్టడమే ఆయన చేసిన పని. అందుకే శివుడు ఆయుధం త్రిశూలం. 3 అంచుల ఆయుధం ఎందుకు ఉంటుందంటే 3 గుణాలని ఒకేసారి మర్దించాలి అని చెప్పడానికి ఆయన 3 అంచులు ఉండే ఆయుధం ధరిస్తాడు. త్రిగుణాలలోనూ ఉండేది అమ్మవారే. అందుకని ఆయన ఏం చేయాలన్నా, పోగొట్టాలన్నా, ఉంచాలన్నా ఆవిడ అనుగ్రహం ఉండాలి. ఆవిడని ఆశ్రయించా, అమ్మ నువ్వు సృష్టించిన మాయ వల్ల మేము ఇలా ఉన్నాం, నువ్వు అనుగ్రహిస్తే ఆయన అనుగ్రహిస్తారు. అందుకని కాస్త మమ్మల్ని దయ చూడమ్మా అంటే ఈ త్రిగుణాల నుంచి బయటపడేలా చేస్తుంది.